ఇలా ఎంత కావాలో అంత మనం బయటికి తీసుకుని నోట్లో పెట్టుకోగానే ఆ బెల్లము కమ్మటి నేతి సువాసన అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అదిరిపోయినాయి. ఈ డ్రై ఫ్రూట్ పూతరేకు కూడా ట్రై చేద్దాం. డ్రై ఫ్రూట్ పూతరేకు అయితే మాత్రం ఉందండి, అలా మామూలుగా దట్టించి కట్టలేదు దీన్ని. ఆ జీడిపప్పు, ఆ బాదం కరకరలాడుతున్నాయి, పిస్తా, ఆ బెల్లం పొడి, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఒక కిల్లి పూతరేకు కూడా వేద్దాం. భోజనం తిన్న తర్వాత కిల్లి ఎలా వేస్తామో ఈ పూతరేకుల్లో రెగ్యులర్ పూతరేకులు అలాగే డ్రై ఫ్రూట్ పూతరేకు తిన్న తర్వాత ఈ కిల్లి పూతరేకు కూడా పట్టుపడదాం. అబ్బాబ్బాబ్బా చాలా బాగుంది. ఇంకా రేటు తక్కువ కూడా, ఇది చాలా బాగుంది.